మిత్రులారా, అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. వేలాది మంది సోషల్ మీడియాలో స్పందించి నాకు మద్దతుగా నిలబడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. నేను ఈరోజు ఈ సమయానికి జోగులాంబ గద్వాల జిల్లాలో ఒక ప్రైవేటు పార్టీ నా స్నేహితుడి అన్న కొడుకు పెళ్ళికి వెళ్ళాల్సిన వ్యక్తిని నన్ను తీసుకొచ్చి హైదరాబాదు నడిగడ్డ మీద పడేసి పోలీసులు వెళ్ళారు. ఉదయం 5 గంటలకే అక్కడికి రావడము, 6 గంటలకే డోరు కొట్టి లేపడము, పడుకున్న వ్యక్తిని స్వయంగా లోపలికి వచ్చి లేపడము. ఆ తర్వాత నేను ఇంకా రెడీ అవ్వలేదండి, కనీసం స్నానం చేయలేదనగానే నన్ను వేగిరపెట్టి బయటికి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లోకి వచ్చాక మీకు అన్ని వివరాలు చెప్తాం సార్, మీరు రండి అని చెప్పి నా వెహికల్లో ఎక్కకుండా బలవంత పెట్టి ఒక దౌర్జన్యంగా నన్ను పోలీసు వాహనంలోకి లాక్కొని ఒక 4 పోలీస్ అధికారులు అందులో ఉండి ఆ ఇంటి ముందు నేనేదో సంఘ విద్రోహక వ్యక్తిని అన్నట్టుగా నేరం చేసిన దుర్మార్గునిలాగా చిత్రీకరిస్తూ నాకు షెల్టర్ ఇచ్చినటువంటి కరుణాకర్ మాస్టర్ వాళ్ళ ఇంటి ముందు 10 మంది పోలీసులు రావడము, వాళ్ళ గౌరవాన్ని భంగం కలిగించడము, వాళ్ళ ప్రైవసీని భంగం కలిగించడం జరిగింది. అలాగే వ్యక్తిగతంగా నా స్వేచ్ఛను హరించడం జరిగింది. మిత్రులారా, ఇది చాలా సిగ్గుచేటు. నిజానికి మరి ఎవరో ఆకతాయి పనికిమాలిన ఎదవలు వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో అలా ఓ మెసేజ్ ఇవ్వగానే దానికి రియాక్ట్ అయినటువంటి పోలీసు ఉన్నత అధికారులు కనీస జ్ఞానంతోనైనా ఆలోచించకుండా మరి నన్ను బంధించడము, ఎక్కడికి తీసుకుపోతున్నామో చెప్పకపోవడం, నన్ను చూడడానికి కలవడానికి వచ్చిన 20-30 మంది మిత్రులు నాతో పాటు నా వెనకాల పోలీసు వెనకాల పరిగెత్తడము, 120 స్పీడ్లో 2-3 గంటల పాటు ఎక్కడెక్కడో తిప్పేసి చివరికి తీసుకొచ్చి నేను ఎక్కిన వెంటనే నా చేతిలో ఫోన్ ఉండడం వల్ల, ఆ ఫోన్ వాళ్ళు గుంజుకోకపోవడం వల్ల నాకు ఆ పరిస్థితులు అర్థమై నేను ఒక సెల్ఫీ వీడియో చేయడము, దాన్ని పోస్ట్ చేయడము, అంతేకాకుండా లైవ్ మాట్లాడడం వల్ల మీకు నన్ను అరెస్ట్ చేసిన పోలీస్ అధికారి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని, డ్రైవింగ్ చేసే పోలీస్ అధికారి మీకు తెలియాలని, నా పక్కన ఎవరెవరు ఉన్నారు, నేను ఏ దారిలో పోతున్నానో మీరు సమాజం గుర్తించాలని చెప్పి నేను లైవ్ పెట్టడం జరిగింది. మిత్రులారా, దానిని స్పందించి ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కాసేపటికి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. ఆ కారులో పోలీస్ వాళ్ళ వాహనంలో ఛార్జింగ్ పెట్టుకునే వెసులుబాటు లేదు. దాదాపు 3-4 గంటలు నన్ను బంధించి రోడ్డు మీద వేశారు. చాలాసేపటి తర్వాత నన్ను వెతుక్కుంటూ మన మిత్రులందరూ ఫాలో అయ్యి మళ్ళీ నన్ను చేరుకోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. మరి నేను గడిచిన 3 సంవత్సరాల క్రితం అయ్యప్ప స్వామి జననం గురించి సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా వివరించానే తప్ప ఏ అయ్యప్పను అవమానపరుస్తూ తిట్టలేదు. ఏ హిందూ దేవుని, ఏ క్రైస్తవ దేవుని కూడా నేను పల్లెత్తి నా నోటితో బూతు మాటలు తిట్టి అవమానించిన సందర్భమే లేదు. ఆ రోజు ఆ విషయాన్ని రాజకీయంగా వాడుకోవడం కోసం బీజేపీ దుర్మార్గులు దాన్ని ఎడిట్ చేసుకొని వైరల్ చేసుకొని అమాయకంగా ఉన్నటువంటి స్వచ్ఛమైన భక్తితో ఉన్న అయ్యప్పల్ని రెచ్చగొట్టి రోడ్ల మీదకి రప్పించి నా మీదకి ఉసుగొల్పి వాళ్ళు ఒక కుటిల నీతిని ప్రదర్శించారు. మరి బెయిల్ ఇవ్వాల్సినటువంటి కేసులో నన్ను 40-50 రోజుల పాటు జైల్లో ఉంచారు. అది చాలా సిగ్గుచేటు. 41 CRPC ఇచ్చి నాకు కోర్టు పిలిచినప్పుడు రండి అని చెప్తే సరిపోయేది. నాకు నోటీసులు ఇవ్వాల్సిన చోట నన్ను జైల్లో పెట్టారు. ఆ గడిచిన 3 సంవత్సరాల్లో కూడా నేను ఏ రోజు ఏ దేవుడి గురించి కూడా పల్లెత్తి మాటలు మాట్లాడలేదు. గతంలో 2 సంవత్సరాల క్రితం జనవరి 1వ తేదీన నేను ఏటూరు నాగారంకు వెళ్తే అక్కడ వందలాది మంది పోలీసులు మన అయ్యప్ప స్వాములు వచ్చారు. మేము ధైర్యంగా నించుని మాట్లాడడం, అయ్యా ఏం చేయాలి, మీరు ఏడాది క్రితం మాట్లాడడానికి ఇప్పుడు మళ్ళీ క్షమాపణ చెప్పమన్నారు. నా వల్ల బాధపడ్డ వాళ్ళకి 1000 సార్లు క్షమాపణ చెప్తానని వాళ్ళకి చెప్పాను. లేదు ఇప్పుడు నువ్వు ఇక్కడ ప్రసంగించదు, అయ్యా నేను డ్రగ్స్ కోసము, అలాగే జనవరి 1 అనగానే భీమా కోరేగా అంబేద్కర్ కార్యక్రమము, మరి తాగి తందనాలాడి ఇంగ్లీష్ సంవత్సరం అని శుభాకాంక్షలు చెప్పుకొని 31st రోజు డీజిల్ పెట్టి ఎగిరే కాదు, దానికోసం మేము మాట్లాడడానికి వచ్చామంటే మీరు ఇక్కడ మాట్లాడొద్దన్నారు. ఓకే అని వాళ్ళ మాటల్ని గౌరవించి మేము అక్కడి నుంచి బయలుదేరి రావడం జరిగింది. అప్పుడు కూడా మేము ఆగి అక్కడి నుంచి మేము వాళ్ళ మాట ప్రకారంగా వెళ్ళి వస్తూ ఉంటే మీడియా ఛానళ్ళ వాళ్ళు కొంతమంది అంటే గడ్డి అన్నం కాకుండా పెండ తినే వాళ్ళు నరేష్ అయ్యప్ప స్వామిలో మీకు వాహనం పోనిచ్చారని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. ఈరోజు కూడా ఇప్పుడే ఒక సోదరుడు చెప్తా ఉన్నాడు, అదేదో పనికిమాలిన ఛానల్ అంట, బైర్ నరేష్ పరిగెడుతూ జైలుకి ఎవడు పోయినరా నాయన, పోలీసులు అన్యాయంగా అక్రమంగా ఎవరో చెప్పిన తప్పుడు మాటలకి వీళ్ళు వాళ్ళకు నమ్మకం లేక నాకు రక్షించలేనని చెప్పి గంటల తరబడి ఆ మహబూబ్ నగర్ మొత్తం తిప్పి హైదరాబాద్ పరిసరాల్లో నన్ను దింపేసి బ్రదర్ మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేశాము, ఈ విషయం మీకు చెప్తే
మీ కార్యకర్తలు అందరూ ఆయా స్టేషన్లకు వెళ్తారు, ఇబ్బంది పడతారని మేము చేసామని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. మరి నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడము, వెంటనే నేను మీకు అందుబాటులోకి రాకపోవడం జరిగింది. అయితే జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ అధికారులకు నేను విన్నపిస్తున్నాను, అలాగే డీజీపీ గారికి, పోలీసు శాఖ వారికి అందరికీ తెలియజేస్తున్నాను. గతంలో జోగులాంబ గద్వాల జిల్లాలో అనేక దుర్మార్గాలు జరిగినప్పుడు నేను ఉద్యమించి ఆడికి రావటం జరిగింది. ఆ క్రమంలో ఒక 5-6 సంఘటనలు, అది ఇరికిరిచ్చేడు సంఘటన కానీ, రేవులపల్లి సంఘటన కానీ, ఐజాలో జరిగిన సంఘటన కానీ, అలాగే గద్వాల టౌన్లో జరిగిన సంఘటనలకి మేము ఎక్కడి నుంచో స్పందించి వందలాది వేలాది మంది ఇక్కడికి రావడము, బహుశా దానిని మనసులో పెట్టుకొని మా పట్ల తప్పుగా అనుకొని ఉంటారు. మేము రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులము, పోలీసు వాళ్ళకి సంపూర్ణంగా సహకరించే వ్యక్తులము. అలాంటి మాపై కక్ష సాధింపు చేయడము, మీరు పోలీసు వారు మీరు ప్రజలను చైతన్యపరచాల్సిన విషయాన్ని మేము జీతాలు లేకుండా మా జీవితాలని మేము జీవించుకుంటూ మా విలువైన ఖాళీ సమయాన్ని మూఢనమ్మకాలపై ప్రజలను చైతన్యపరచడానికి మేము కేటాయిస్తున్నాం. ఇది నేరమా? అందులో ఉన్న అధికారి మాట్లాడుతూ, మీకు యూట్యూబ్ ఉంది కదా, మీరు చెప్పుకోవాల్సింది యూట్యూబ్లో చెప్పుకోకుండా ప్రత్యక్షంగా గద్వాలకు ఎందుకు వచ్చారంట. గద్వాల అనేది నిషేధిత ప్రాంతమా, లేదా మత ఉన్మాదుల గడ్డనా, లేకపోతే కొంతమంది గుప్ప ఆధిపత్యంలో ఉండి వాళ్ళకు ఊడిగం చేయడం కోసం పోలీస్ శాఖ ఉన్నదా? ప్రజలు ఎవరు రాకూడదా? ప్రజాస్వామిక వాదులు రాకూడదా? అక్కడ ఒక స్వేచ్ఛ లేదా? అక్కడ మనుషులకు హక్కులు లేవా? అక్కడ మనుషులు జీవించడానికి వీలు లేదా? ఇంత నిర్బంధమా? ఎందుకు అంత 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 దుర్మార్గమైన నీచత్వం మేమేం చేశాము? మా గత చరిత్రలో ఏమైనా నేర స్వభావం ఉందా? పోనీ ఈ సంఘటన జరిగిన తర్వాతనైనా మేము ఎప్పుడైనా ఏ దేవునైనా అవమానించడమో, కించపరచడమో, మనోభావాలు దెబ్బతీయడమో చేశామా? ఈరోజు సమాజంలో నిరంతరం ఈ మతమోడు ఆ మతమోడు, ఆ మతమోడు ఈ మతమోడు పదే పదే తిట్టుకుంటూ ప్రజల శాంతి భద్రతలు దెబ్బతీస్తున్నారు కదా. అయ్యా, మేము సహకరిస్తామన్నా కూడా సుదూర ప్రాంతాల్లోంచి, ఆయా మండలాల్లో నుంచి మూఢనమ్మకాల వల్ల నష్టపోయిన బాధితులందరూ వచ్చి చెప్పుకుంటే అది డాక్యుమెంటేషన్ చేసి మేము ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఇస్తానని అనుకున్నాం కదా. దీంట్లో ఏదో ప్రైవేట్ కార్యక్రమం అంటున్నారు. అదొక జిల్లా కేంద్రము, ఒక మున్సిపాలిటీ కేంద్రము, ఆడ గ్రామీణ స్థానిక ఎన్నికలు కూడా లేవు, పెళ్ళి కూడా రావడానికి వీలు లేదా? ఏ అధికారులు మీ బంధువుల ఇళ్లలో పెళ్ళిళ్ళకు, మీరు స్నేహితుల ఇళ్లకి పోలీసు అధికారులు వెళ్ళట్లేదా? లేదా ప్రజాప్రతినిధులు వెళ్ళట్లేదా? ప్రముఖులు ఎవరు వెళ్ళట్లేదా? ఎవరికి లేని నా ఒక్కడికే ఉందా? మీ జోగులాంబ గద్వాల ఎస్పీ గారు లేదా ఆ జిల్లాలో బైరి నరేష్ పర్యటించకూడదని జీవో జారీ చేశారా గవర్నమెంట్ ఏమన్నా? గడిచిన 3 సంవత్సరాల్లో కొన్ని వందల ప్రదేశాలకు నేను తిరుగుతూనే ఉన్నాను కదా, ప్రతి ప్రాంతానికి వెళ్తూనే ఉన్నాను కదా. ప్రజల్ని చైతన్యం చేయడానికి కూడా వెళ్ళొద్దు అంటే ఈ సమాజాన్ని అజ్ఞానం వైపు వెళ్ళకూడదామని చూస్తున్నారా? లేకపోతే మతవాదుల చేతుల్లోకి వెళ్ళకూడదామని చూస్తున్నారా? మతవాదులు అంటే ఇప్పుడు నా తమ్ముడే అయ్యప్ప మాల వేసుకున్నాడు, బోల్డంతమంది అయ్యప్ప స్వాములు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు. బ్రదర్, మీరు మాట్లాడిన తర్వాత ఇప్పుడిప్పుడే మాలమాదిగ వాళ్ళు ఎవరైనా మాలలు వేసుకుంటే ఇంత ముందులాగా విమర్శించకుండా, అరే మనం ఆయన విమర్శిస్తే బైరి నరేష్ అంటోడు ఉన్నాడ్రా అని చెప్పేసి ఈరోజు స్వాములు మా వల్ల, బైరి నరేష్ వల్ల లాభం జరిగిందని అయ్యప్ప స్వాములే స్వయంగా చెప్తున్నారు. గురుస్వాములు, ప్రముఖ స్వాములు కూడా అందులో ఉన్న లోటుపాట్లను మాకు వివరిస్తున్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారు. మేము గుడికి వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, మసీదుకి వెళ్తున్నాం. మేము ఇంకేం చేయాలి? ప్రజాస్వామిక వాదులం కదా, 30 ఏళ్ళ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం కదా, మ్యాజిక్లు చేస్తూ చైతన్యపరిచాం కదా, మా మాటలతో వాళ్ళని ఆలోచింపజేసాం కదా. వాళ్ళకి ఆరోగ్యంపై అవగాహన కలిగించడం నేరమా? మూఢనమ్మకాలు నమ్మకాన్ని, దయ్యాలు భూతాలు నమ్మి మోసపోకాన్ని చెప్పడం కూడా నేరమా? పెబ్బేరుకు చెందిన ఒక ఆవిడ 3.5 కోట్లు నష్టపోయింది. ఆమెకు చైతన్యం లేకపోవడం వల్లనే కదా. ఐజాలో 2 చంపేశారు, గద్వాలో ఒకరిని చంపేశారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దోమ మండలము, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎన్నో మూఢనమ్మకాల సంఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి కదా. ప్రజలను ఎడ్యుకేట్ చేయడం కూడా తప్పేనా? మాకు చదువు రాదా? మేము యూనివర్సిటీలో పనిచేసిన వాళ్ళం కాదా? పిహెచ్డి చేసిన వాళ్ళం కాదా? లేకపోతే చట్టాలు మాకు తెలియనియా? ఒక మనిషి స్వేచ్ఛను హరిస్తూ పోలీసు ఎక్కడికి తీసుకెళ్తున్నారో నా భార్యకు చెప్పకుండా, మా అడ్వకేట్కు ఫోన్ కల్పిస్తే ఆయనకు చెప్పకుండా, నాతో పాటు వచ్చిన మిత్రులకి వాళ్ళకు చెప్పకుండా ఒక 4-5 గంటల పాటు హైరాణ చేసి అసలు మా కార్యక్రమాన్ని చిన్న భిన్నం చేసే హక్కు పోలీసులకు ఎవడిచ్చాడు? ఇది ఏ మేరకు కరెక్ట్? ఏ చట్టంలో ఉంది? నిజంగానే మరి మేము ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళలేదా? నిన్న కాక మొన్న అంబేద్కర్ భారత రాజ్యాంగం కోసము విశాఖపట్నంలో ఒక 2-3 వేల మంది పాల్గొన్న కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వెళ్ళి వచ్చాం కదా. దానికంటే ముందు డిప్యూటీ స్పీకర్ గారు పాల్గొన్న ఒక కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వెళ్తే ఆయన నా చేత రిబ్బన్ కటింగ్ చేయించాడు కదా మహిబాద్ జిల్లాకి. దానికంటే ముందు అదే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కూడా ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు లాంటి వాళ్ళు మా కార్యక్రమంలో పాల్గొని బాబాసాహెబ్కు సెల్యూట్ కూడా చేశాం కదా. ఉస్మానియా గడ్డ మీద సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాన్ని 1000 మందితో చేశాం కదా. నిన్నటికి నిన్న కులాన్ని నిర్మూలన కోరుకునే సంఘాలన్నిటితో బాగులింగంపల్లిలో సమ్మలు పెట్టాం కదా. ఎన్నో మేము ఏ కార్యక్రమాన్ని కూడా దాచిపెట్టట్లేదే. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ వాటన్నిటిలో స్పష్టంగా ఇక్కడికి వెళ్తున్నామని చెప్తున్నాం. మా కార్యక్రమానికి ఎవరైనా అభ్యంతరం ఉన్న వాళ్ళు వచ్చి మీ అభ్యంతరం చెప్పని నేను అడుగుతున్నాం.
మాట్లాడే సామరస్యపూర్వకంగా మాట్లాడే ఓపిక మాకుంది. మేము వాళ్ళని రెచ్చగొట్టుకొని హైలైట్ చేసుకోవాలనో సంచలనం చేసుకోవాలనో అక్కడున్న లా అండ్ ఆర్డర్ను దెబ్బతీయాలని వెంట్రుకంతా కూడా మాకు లేదు. మేము జంగం బెజ్గాం అనే గ్రామానికి సిద్దిపేటకు వెళ్ళాం. అక్కడికి అనుమానమాల వేసుకున్న వాళ్ళందరూ వచ్చారు. ఇదేంటి మీ ఫోటో ఉంది, మీరు ఏం చేస్తున్నారు అడిగాం. వాళ్ళకి వివరంగా చెప్పాం. బ్రదర్ మీకు దండం పెడతాం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అన్నారు. అక్కడ పోలీసు రాజ్యం లేదు కాబట్టి, అక్కడ మత ఉన్మాదుల రాజ్యం ఉంది కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. న్యూసెన్స్ నాన్ సెన్స్ కావద్దు. మేము ప్రజల్ని చైతన్యపరచాలనుకుంటున్నాము. అన్ని రకాల ప్రజల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం. మేము వాళ్ళని అవమానించి కించపరిచి గుప్పటి మందిమే ఉండి ఏదో హైలైట్ కావాలని సోప్ టాప్ చేయాలని ఆలోచన మాకు లేదు కదా. ప్రజలను ఆలోచింపజేసే వ్యవస్థ ఉండొద్దా? ప్రశ్నించే వ్యవస్థ ఉండొద్దా? చైతన్యపరిచేటువంటి మనుషులే ఉండకూడదా? వాళ్ళ గొంతులు నొక్కేయాల్సిందేనా? వాళ్ళు ఏ కార్యక్రమాల్లో పాల్గొనకుండా భయకంపితులను చేయాలా? వాళ్ళకి ఎవరైనా షెల్టర్ ఇస్తే ఈ ఇల్లు ఎవరిది, నువ్వు కిరాయికి ఉంటున్నావా, మీ ఓనర్ ఎవరు, మీరు ఎందుకు షెల్టర్ ఇచ్చారు, మీరు నిన్న రాత్రి వచ్చినట్టు ఎందుకు వెళ్ళగొట్టలేదు మీరు? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అండ్ స్టూపిడ్ ఐడియాలజీ? మనుషులేనా? మనుషులు గారా? మాకు హ్యూమన్ రైట్స్ లేవా? లివింగ్ రైట్స్ లేవా? చంపేయాలనుకుంటున్నారా? బెదిరించాలనుకుంటున్నారా? మీ మాటలకి మేము భయపడి బెదిరిపోయి పరిగెత్తుకొని వెళ్ళేటువంటి వ్యక్తులాగా కనిపిస్తారామా? దయచేసి మనుషుల మనోభావాలను మీరు దెబ్బతీస్తున్నారు. విద్యావంతులని, విజ్ఞానవంతులని, ఉద్యమకారులని, చైతన్యవంతులని కించపరుస్తున్నారు మీరు. ఆ సంబంధిత అధికారి మాట్లాడుతూ, అయ్యా మీరు 10 ఏళ్ల క్రితమే మాకు సైకాలజీ క్లాస్ చెప్పారు, నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు సార్ అని మాట్లాడతారు. మీరేమో మీకు గురువులు లాంటి వాళ్ళము, 10 ఏళ్ల క్రితమే మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి మేము పనికొచ్చాము, ఇప్పుడున్న సమాజాన్ని ఇన్స్పైర్ చేయడానికి మేము పనికిరామా? అప్పుడెప్పుడో రేవులపల్లిలో ఒక విగ్రహాన్ని పగలగొడితే అక్కడే టెంట్ వేసుకొని 2 రోజులు కూర్చుండి ఆ విగ్రహం పెట్టేదాకా కదలకపోవడం అనేటువంటి తత్వమేనా? అయ్యా మేము మీద కూర్చుంటామని శాంతియుతంగా నిరసన తెలియజేయడమేనా? జీవించే హక్కు లేదా? భావప్రకటన స్వేచ్ఛ లేదా? మేము నిజంగానే మనోభావాలు దెబ్బతీస్తే మా మీద కేసు పెట్టండి, చట్టపరమైన చర్యలు తీసుకొని మేము సహకరిస్తాం. అయినా మేము మా దారి మార్చుకొని మమ్మల్ని మేము తీర్చిదిద్దుకొని మరింత సమాజానికి సేవ చేయాలనుకుంటున్నాం కదా. ఇది కూడా నేరమేనా? ఇలా ఎంతమందిని చేస్తారు? ఇప్పటికే సమాజంలో ప్రశ్నించే వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు, ఆలోచించే వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు, బుర్రలో పెండలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఆ పెండలో స్పూన్లు వేసుకొని తినేవాళ్ళు ఉన్నారు, మూత్రాలు తాగే వాళ్ళు తయారవుతున్నారు, తోటి మనిషిని కర్ర కోసి బలిచ్చేటువంటి పరిస్థితి ఉంది. మమ్మల్ని దేవుడే పిలిచాడని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడము, లేదా పిల్లల్ని నరికి చంపడము, పండ్లు పీకడము, కండ్లు పీకడము, మనిషిపై సజీవంగా దానం చేసేటువంటి దుర్మార్గాలు జరుగుతూ ఉంటే వాళ్ళందరినీ చైతన్యపరచాల్సినటువంటి బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నటువంటి పోలీసు అధికారులు డాక్టర్ బై నరేష్ వస్తే సూచించాలి కదా. ఇగో ఈ విషయాలు నేను ఇప్పుడే చెప్తున్నాను ఈ వీడియో ద్వారానే. నాకు ఇప్పుడు 44 ఏళ్ల వయస్సు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మూఢనమ్మకాలపై PhD చేసిన నేను మూఢనమ్మకాల నిర్మూలనలో నాదైన పాత్ర పోషించాలనుకొని మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఈ సంఘము పోలీసు వారికి అండగా ఉండడం కోసము, ప్రజలను అజ్ఞానం నుంచి బయటికి పంపించడం కోసము, వైద్య ఆరోగ్య శాఖకు అండగా ఉండడం కోసము, విద్యా వ్యవస్థకు అండగా ఉండడం కోసము, మూఢనమ్మకాల నిర్మూలన కోసం పాటుపడే అన్ని సంఘాలకి రిసోర్స్ పర్సన్స్గా ఉండాలనుకుంటున్నామే తప్ప సమాజాన్ని కించపరచాలనో హెచ్చుతగ్గులు సృష్టించాలనో కాదు కదా. ఇదే మతానికి చెంది ప్రతినిధులుగా భావించేటువంటి రాధా మనోహర్ దాస్ గారితో కూడా మేము మాట్లాడాం కదా. అదే లలిత్ కుమార్ గారితో కూడా ఇంటర్వ్యూ చేశాం కదా. అదే చీకోటి ప్రవీణ్ గారు పిలిచి అభినందించి సన్మానించారు కదా. ఇంకా ఏం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళిన అయ్యప్ప స్వాములు బాగున్నారా స్వామి అంటున్నారు, మేము కూడా బాగున్నాం స్వామి అని ఇలాగే అంటున్నాం కదా. ఇంటికి వెళ్ళి మాలలో ఉన్న వాళ్ళు భోజనం పెడతా ఉంటే ఇక్కడనేమో ఎవడో 3 ఏళ్ల క్రితం జరిగిన ఇన్సిడెంట్కి ఆకతాయి ఒక మెసేజ్ పెడితే, ఒక మెయిల్ పెడితే మమ్మల్ని అక్కడి నుంచి నిర్దాక్షిణ్యంగా ఒక చదువుకున్న వ్యక్తినే విలువ ఇవ్వకుండా నా సొంత వెహికల్లో వస్తాననేది కాకుండా ఈ సమాజంలో నా పరువుకు భంగం కలిగేలాగా ప్రవర్తిస్తూ నా యూట్యూబ్లో ఉన్న 2.5 లక్షల మందిని పరేషాన్ చేస్తూ మా కార్యకర్తల్ని, జిల్లాలో ఉన్న నాయకులందరినీ భయకంపితులను చేసేటువంటి ఈ వాతావరణం అయితే పోలీసు వ్యవస్థకు సరైనది కాదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఈ ఫ్రెండ్లు పోలీసుకు చెప్పండి, వీళ్ళు సమాజాన్ని విజ్ఞానవంతంగా బుద్ధుడు పూలే పెరియారు బాటలో నడిపించే సామాజిక చైతన్య కార్యకర్తలని చెప్పండి. మేమందరి మీకు అండగా ఉన్నందుక మాకు ఈ శిక్ష, ప్రశ్నించినందుక ఈ శిక్ష, ప్రజల్ని మేల్కొల్పో చేస్తున్నందుక ఈ శిక్ష. జోగులాంబ గద్వాల జిల్లా పోలీసు వాళ్ళందరూ స్వయం విమర్శ చేసుకోండి, ఒక రివ్యూ పెట్టుకోండి. మనం పోలీసులం చేతకాకుండా ఉన్నామా? ఒక వ్యక్తి వస్తే పెళ్లికి వెళ్తే క్షేమంగా ఆయన పెళ్లిలో పాల్గొని వెళ్ళిపోయే వాతావరణం లేదా? ఇక్కడంతా చేతకాకుండా మనం పోలీసు వాళ్ళం ఉన్నామా? ఒక 4 ఆకతాయి వాళ్ళు కలిసి మొత్తం మన ల్యాండ్ ఆర్డర్ను దెబ్బతీసి ఈ ప్రాంతానికి వచ్చే విద్యావంతులని, మేధావులని, ప్రముఖులని భయపెడతా ఉంటే మనం ఏం పెట్టుకొని కూర్చున్నామని మీరు స్వయం విమర్శ చేసుకోవాల్సిన అవసరం లేదా పోలీసు అధికారులారా? మేము రోజు చూడండి మా యూట్యూబ్ ఛానల్, బై నరేష్ యూట్యూబ్ ఛానల్ అని చూడండి. రోజుకో ఊరికి వెళ్తున్నాం కదా. నేను చదివిన పుస్తకాలు ఎందుకు,
మేము చదివిన చదువులు ఎందుకు? మా ఇంట్లో మేము మండాలనుకుంటే ఒళ్ళు పెంచుకోవడం కోసమే పుట్టి పెరిగామనుకుంటున్నామా? నెల నెల జీతం రాగానే తిని పండే వ్యక్తులాగా కనిపిస్తున్నామా మేము? సమాజాన్ని చైతన్యం చేయాలనే చైతన్యంతో ఉన్న వ్యక్తులము, ఒక ఆశయంతో ఉన్న వ్యక్తులము. 100% మంది ప్రజల మనసు గెలవాలనుకుంటున్నాం. కొద్దిమందిని బాధ పెట్టి లేదా కొద్దిమందిని హైలైట్ అయిపోయి అనేక మంది ప్రజల్ని బాధ పెట్టేటువంటి కుసంస్కృతి ఉన్నటువంటి వ్యక్తులము కాదు మిత్రులారా. ఎవడైనా ఖబర్దార్ మిత్రులారా, ఎవడైనా మా నల్ల చొక్కా వేసుకున్నవాడు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వ్యక్తి చట్టానికి అగేనెస్ట్గా ఉంటే మీరు చట్టపరంగా శిక్షించండి. మా సంఘమే మీకు మద్దతుగా ఉంటుంది. మేము చట్టం చదివిన వాళ్ళము, చట్టం తెలిసిన వాళ్ళము, చట్టాన్ని గౌరవించే వాళ్ళము, విలువల సమాజాన్ని నిర్మించాలనుకొని కలలు కంటున్నటువంటి యూనిఫామ్ లేని పోలీసులం మేము. ఈ విషయాన్ని పక్కన పెట్టి మీకు ఎప్పుడో మీ మనసులో వ్యక్తిగతంగా ఉన్న గర్జుని ఈరోజు నా మీద చూపించడం అనేది సిగ్గుమాలిన చర్యగా మేము చేస్తూ ఉన్నాము. అన్ని జిల్లాల్లో ఉన్న మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులారా, నాయకులారా, మీకు మీరుగా బైరి నరేష్ ఒక ప్రైవేటు కార్యక్రమానికి గద్వాల జిల్లాలో వెళ్ళకుండా అతన్ని అక్రమంగా బంధించి నిర్బంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ కార్యక్రమంలో పాల్గొనకుండా చేసినటువంటి పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తూ మీ ప్రాంతాల్లో పత్రికా సమావేశాలు నిర్వహించండి. అక్కడ అసలు మనిషికి స్వేచ్ఛ లేకుండా పోతా ఉంది. ఆ హక్కులను హరించి వేస్తున్నటువంటి విషయం మీద ప్రతి ఒక్కరు చర్చించాలని, మరి నేను అరెస్ట్ అయిన క్షణము నుంచి మీరందరూ వేరు ప్రాంతాల్లోంచి పెట్టిన ఎఫర్ట్ వల్ల, అది సోషల్ మీడియా, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, రకరకాల అడ్వకేట్ అన్నయ్యలు, అలాగే సోషల్ యాక్టివిస్టులు, రకరకాల వ్యక్తులు ఈ గద్వాల పోలీసు వ్యవస్థకి పదే ఫోన్లు చేయడం వల్లే నన్ను వదిలేరు మిత్రులారా. లేదంటే ఏ రాత్రి దాకా ఇంకా తిప్పి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టేవారో. నిజంగా మీ అందరూ మద్దతు లేకపోతే కొన్ని రకాల స్వార్థపూరిత ఛానళ్ళు నీచంగా వాగ్వాదానికి దిగడని ఒక ఛానల్ పెట్టిరంట. ఎవరితో వాగ్వాదం దిగాం? మా హక్కుల కోసం అడిగితే వాగ్వాదమా? బ్లడీ స్టూపిడ్ స్కౌండ్రల్స్. మేము ఎలాగ అనిపిస్తూ ఉన్నాం? అప్పుడంటే మేము జైల్లో ఉంటే 46 రోజులు ఎవడు ఇష్టం వచ్చిన తమ్మినేలు వాడు పెట్టుకొని ఎవడు ఇష్టం వచ్చినట్టుగా వాడు ప్రొజెక్ట్ చేసుకున్నారు యూజ్లెస్ ఫెలోస్ అంతా కలిసి. సమాజాన్ని చైతన్యం చేసే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి సోషల్ మీడియా కానీ తన పాత్ర తాను పోషించకపోతే హక్కులు హరించబడ్డ వ్యక్తి తరపున నిలబడాలా? లేకపోతే మీ వ్యక్తిగత స్వార్థం కోసం, చెత్త కోసం నిలబడాలా? ఏం మనుషులు ఉన్నారు మీరు? మేము కూడా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాం కదా, మేము కూడా జర్నలిజం చదివి పాస్ అయిన వాళ్ళమే కదా, మేము కూడా లా చదువుతున్న వాళ్ళమే కదా, లా స్టూడెంట్సే కదా. మాకంటే మీకు ఎక్కువ ఉందా జ్ఞానం, అవగాహన? మీరు మాకంటే ఎక్కువ సమాజంలోకి వెళ్తున్నారా? సమాజంలోకి వెళ్ళి చూడండి, ప్రజలు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నారో మీకు తెలుస్తుంది. కాబట్టి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులారా, నాయకులారా, కార్యకర్తలారా, అన్ని చోట్ల గద్వాల జిల్లా పోలీసు చర్యని ఖండించండి. ఒక నాకే కాదు, రేపటి రోజున ఏ జిల్లాలో అయినా ఏ వ్యక్తికైనా అతని హక్కులు, స్వేచ్ఛ భంగం కలగకుండా నినదించి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మన సంఘ సభ్యులు, నాయకులపై ఉంది, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలపై ఉంది. ఇలా ఎంతోమంది గొంతులు నిరంతరం నొక్కేస్తూనే ఉన్నారు. ఇది పోలీసు రాజ్యం కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ప్రజల కొరకు, ప్రజల చేత ప్రజలు ఏర్పరచుకునేటువంటి ప్రజాస్వామ్య డెమోక్రసీ సిస్టంలో ఉన్న మిత్రులారా. కాబట్టి అలాగే అయ్యప్ప స్వాములను కూడా కోరుతున్నాను, ఓ అయ్యప్ప స్వాములారా, మీకు మీరు స్వయం విమర్శ చేసుకోండి. డాక్టర్ బైరి నరేష్ అనే వ్యక్తి అయ్యప్పని తిట్టాడా? ఒక్కసారి మీకు మీరు చర్చించుకోండి. పాత వీడియోలు కూడా చూడండి. ఏ రోజైనా అరే తురే అవరే అని బూతు మాటలు, తిట్టు మాటలు మాట్లాడానా? నా ముందున్న ప్రజలకు అర్థమయ్యేలా వివరించానని చెప్పాను కదా. మీకు ఇంకా చైతన్యం రాదా? మీకు మీరు అర్థం చేసుకోవడం వీలు కాదా? నన్ను చంపేయాలనుకుంటున్నారా? లేకపోతే నేను ఏ ఊరికి వెళ్లకుండా ఒక గదిలో బంధించబడాలి, అలాంటప్పుడు నన్ను జైలు శిక్ష వేయండి, ఇంకా వేసి జైల్లోనే పెట్టండి. ఈ సమాజంలో జీవించే హక్కు లేదని చెప్పండి నాకు. లేదా జైలు పంపించేయండి, వేరే దేశానికి ఇచ్చి పంపించేయండి, ఓ అండమాన్ జైలు పంపించేయండి. అక్కడైనా పుస్తకాలు చదువుకుంటూ వ్యాసాలు రాసుకుంటూ కూర్చుంటాను. ఏం మాట్లాడుతున్నారు? పిలవండి. నేను అయ్యప్ప స్వామి మీ టెంపుల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాను, మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను, మీతో కూర్చొని తినడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా చాలామంది మాలలేసుకున్న వాళ్ళు నాతో కారులో నాతో పాటు ప్రయాణించారు. ఎంతోమంది వాళ్ళ ఇంటికి పిలిచి భోజనం పెట్టారు. మీరు నమ్మే దేవుడితో నాకు పేచీ లేదు, మీ నమ్మకాలతో నాకు పేచీ లేదు, మీతో నాకు పేచీ లేదు. ఈ సమాజంలో ఆ పేరుతో జరిగే దోపిడీ, పీడన, అజ్ఞానం, అంధకారం, మూఢత్వం మీద నా యుద్ధం. మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. అది భవానీ మాల కానీ, హనుమాన్ మాల కానీ, అయ్యప్ప మాల కానీ, లేదా చర్చిలు నడిపిస్తున్న పాస్టర్ అయ్యలు కానీ, లేదా మసీదులు నడిపిస్తున్నటువంటి మత పెద్దలు కానీ మన ప్రజలందరినీ మూఢనమ్మకాల్లో ముంచుతున్నారు. దయచేసి మీరే మత పెద్దలారా వాటి నుంచి ఆ ప్రజల్ని చైతన్యపరచండి వాళ్ళందరినీ కోరుతా ఉన్నాను. క్రమక్రమంగా ఇప్పుడు పిలుపునిస్తున్నాను. ప్రియమైన మిత్రులారా, ఎంఎన్ఏ సభ్యులు, నాయకులు ఎవ్వరు మీ పెళ్లి రోజు జరిగినా,
ఎవరు మీ పుట్టినరోజు జరిగినా, మీ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా ముఖ్య అతిథిగా డాక్టర్ బైరి నరేష్ వస్తున్నాడని ప్రకటించండి. వీలైతే వస్తా, లేకపోతే లేదు. ప్రతిరోజు ఏదో ఒక ఊరిలో, ఏదో ఒక జిల్లాలో, ఏదో ఒక ప్రాంతంలో నా కార్యకర్తలు నన్ను చీఫ్ గెస్ట్గా పిలుస్తారు. ఇగో ఈ వ్యక్తిని మా ఇంటికి ఈరోజు నా బర్త్డే కాబట్టి నరేష్ నా ఇంటికి గెస్ట్గా వస్తున్నాడని ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టాను మీ స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ SHO గారికి, CIDSPలకి. ప్రతిరోజు ప్రయాణమే చేస్తా ఈ రోజు నుంచి. నేను ఎక్కడైనా చట్టం తప్పితే నన్ను శిక్షించండి, లేదా ప్రజల శాంతి భద్రతలు దెబ్బతీస్తే నన్ను బంధించండి. సమాజాన్ని తిరోగమన పద్ధతిలో వెళ్ళే వాళ్ళకేమో మీరు రాచభోగాలు ఇస్తూ సమాజాన్ని ఆలోచింపజేసే వ్యక్తులకు అడ్డంకులు సృష్టించడం అనేది ఈ సమాజ అభివృద్ధికే చాలా దుర్మార్గం. కాబట్టి నా అక్రమ అరెస్టును ఖండించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పోలీసు వారు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు, నాయకులు అంటే నల్ల చొక్కా వేసుకున్న కాకి మనుషులని గుర్తుపెట్టుకోండి మెదట్లో. చట్టం తెలిసిన వాళ్ళు, చట్టాన్ని గౌరవించేవారని మీ బుర్రలో చాలా చక్కగా రాసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ, మాదో యూట్యూబ్ ఛానల్ ఉంది, మాదో వాట్సాప్ ఛానల్ ఉంది. అందులో వందలాది మంది ఆఫీసర్లు జాయిన్ అయిపోండి. ఏదైనా మేము పొరపాటు చేస్తే ఇది కరెక్ట్ కదని మాకు సూచించండి. అంతేకాని అనేక ప్రాంతాల నుంచి వచ్చి స్వచ్ఛందంగా వచ్చేటువంటి వ్యక్తులని, మా మనోభావాలను దెబ్బతీస్తూ మా ఆలోచనల్ని అంతం చేయాలని మాకు అడ్డంకులు సృష్టిస్తే, ఇది తిరుగుబాటుగా మారితే మాత్రం సమాజానికి నష్టం మిత్రులారా. కాబట్టి ఆలోచించాలని కోరుతూ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. రేపటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతానికి వెళ్తూనే ఉంటాను. గతంలో కూడా ప్రయాణించాను. నాకు ఆపద ఉందనుకుంటే 100కి ఫోన్ చేస్తాను. మీకు బాధ్యత ఉందనుకుంటే నన్ను రక్షించండి. నేను గుడికి వెళ్తాను, చర్చికి వెళ్తాను, మసీదుకి వెళ్తాను, మనుషుల దగ్గరికి వెళ్తాను, దుర్మార్గుల దగ్గరికి, నీచుల దగ్గరికి వెళ్ళను. కాబట్టి ఆలోచిస్తారని, నా హక్కులకు రక్షణగా నిలుస్తారని, నేను ఏ పొరపాటు చేసినా నాకు నీతిగా, నిజాయితీగా సూచిస్తే నన్ను నేను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, అందరికీ నాకు తోడుగా అండగా నిలబడ్డ వారందరికీ జై భీమ్, జై ఇన్సాన్తో మీ డాక్టర్ బైరి నరేష్. జై ఇన్సాన్. ఇలా జిల్లాలకి వెళ్ళి నన్ను పోలీసులు అరెస్ట్ చేసి పెట్టేసారు. మీ జిల్లాలో పడ్డ మొత్తం మీద థ్యాంక్ యూ అన్న. ఈ బాబాసాహెబే మనల్ని కాపాడేది. జై భీమ్, జై భీమ్, జై ఇన్సాన్, జై ఇన్సాన్. అన్న, మా జోగులాంబ గద్వాల జిల్లా నుండి బైరి నరేష్ అన్నను అక్రమ అరెస్ట్ చేసినందుకు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ అంశాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా మాకు మద్దతుగా రావాలని కోరుతున్నాము. ఖండించండి అక్రమ అరెస్టులని. సిగ్గుచేటు పోలీసు వాళ్ళు రకరకాల కారణాలతో అరెస్టు చేయటం, 5 గంటలు నిర్బంధించడం నశించాలి. నశించాలి అక్రమ అరెస్టులు, నశించాలి. సిగ్గు ముందస్తుగానే అరెస్టు చేయడం. సిగ్గు. కాపాడుదాం ప్రజాస్వామిక హక్కులని, కాపాడుదాం ప్రజాస్వామిక హక్కులని, కాపాడుదాం. పొద్దున్న ఏంటంటే పిలవండి శ్రీకాంత్ సార్. ఎస్ఐ సార్, ఒక నిమిషం మాకు క్లారిటీ ఇవ్వకుండా స్టేషన్కి రమ్మంటే ఎట్లా సార్? మాకు క్లారిటీ ఇవ్వకుండా రమ్మంటే ఎట్లా?
ఏది ఇప్పుడు మేము ఎక్కడికి రావాలి? మీరు రండి, మీకు ప్రొటెక్షన్ ఇస్తాం. మీరు రండి. మీరు ప్రొటెక్షన్ ఇవ్వాలి సార్. ఒక్కసారి ఇక్కడ అందరూ మాట్లాడుకొని వచ్చిందా సార్? వాళ్ళు రెస్పాన్సిబుల్గా వచ్చిండు. సమస్య అంటే వాళ్ళు మనకి చెప్పకుండా నేను ఎట్లా మా సార్ నేను పనోని వీడియో తీసుకోండి సార్ దగ్గర. ఒకటి సార్ని పిలవండి. ఇక్కడ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు? అనుకుంటే అందరూ మాట్లాడించండి సార్. ఎస్ఐ సార్ రండి సార్, మీరు రండి. ఒక్క నిమిషం మీరు వచ్చి, ఎందుకంటే నేను కూడా ఒక పర్సనల్ ఒక యూట్యూబర్ని, ఒక సోషల్ యాక్టివిస్ట్ని, తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ని, ఒక సైకాలజిస్ట్ని, ఒక ఫ్యామిలీకి కౌన్సిలింగ్ ఇచ్చాము. మాకు సమస్య ఏంటో అర్థం చేయించకుండా రండి సార్ అంటే ఎట్లా సార్? నిద్రలో ఉన్న వాళ్ళని లేపారు. మీరు ఆ ఇంటి డీటెయిల్స్ మీకెందుకు సార్? అసలు మీకు సమస్య ఏంటో చెప్పకుండా అయ్యో మేము వద్దంటున్నాం. మేము వివరాలు చెప్పాలంటున్నామా? మీకెందుకు అంటే మేము వివరాలు చెప్పాలంటున్నాము మీకు. ఎందుకంటే మన ఇంట్లో ఎవరు వచ్చింటారు, ఏది చెప్పండి సార్, జస్ట్ సార్ విషయం ఏంటో చెప్పమనండి. వచ్చి మాట్లాడకండి. కాదు సార్, బాబు ప్రతి ఒక్కరు ఒకరోజు ఒక మాట మాట్లాడచ్చు అవసరం లేదు. ఏం స్మగ్లర్లు లేదు, దొంగలు లేదు. నువ్వు ఎందుకు చించుకుంటున్నావు? నువ్వే దించుకుంటున్నావు. ఎందుకు కలుస్తున్నావు? తప్పు చేసినా అన్న మాట్లాడు. కనీసం మెల్లగా మాట్లాడు, గట్టిగా మాట్లాడు. ఏమన్నా తప్పు చేసినావా? మా భయం, మా ఆలోచన ఆయన లాయరే, అందుకోసం మమ్మల్ని ఎట్లా తీసుకోవాలి? తెచ్చుకుంటారు అది అని మీరు మాట్లాడారు. అదే చెప్తున్నా. ఇంత హంగామా విషయం చెప్పుకున్నా ఏడికి రావాలి. తెలవాలి కదా. రండి రండి అంటే పక్కపక్కన రావాలా? చెప్పండి సార్ వస్తాం కదా. తీసుకోండి, వీడియో వేసుకోండి. దానికి అంతకన్నా మించిన ఎవిడెన్స్ కావాలి. మీకేం కావాలి? ఇంకా ఎవిడెన్స్ అవును ఎస్హెచ్ నేనే. పెద్దారు పోలీస్ ఎస్హెచ్ సార్ చెప్పండి, విషయం ఏంటి చెప్పండి. మీరు ఈవినింగ్ సాయంత్రం ఎక్కడో సంగాల పార్క్ దగ్గర ఒక ఈవెంట్ చెప్తాను ఉద్దేశంతో మీ వాట్సాప్లో మెసేజ్ వైరల్ చేశారు. ఎలక్షన్ కూడా అమల్లో ఉంది, మీరు ఎవరు పర్మిషన్ కూడా తీసుకోలేదు. అవునా కదా? అర్థం కాలేదు, విషయం అర్థం కాలేదు. మీరు సంగాల పార్క్లో ఒక ప్రోగ్రామ్ పెడదామని ప్లాన్ చేశారు. సంగాల పార్క్ అనేది ఎక్కడ ఉంటుంది? నా లిమిట్స్లో ఉంటుంది. ఎస్హెచ్ఓ గద్దార్ రోడ్ లిమిట్స్లో ఉంటుంది. అదేంటి అసలు? అదేంటి మీరు మెసేజ్ పెట్టిన, నువ్వే పెట్టిన మెసేజ్ చూడు, నువ్వే పెట్టినా కదా. చూడు ఏమని, గ్యాదరింగ్ కోసం పెట్టినాను. గ్యాదరింగ్ చేయాలంటే ఎలక్షన్ కూడా నువ్వు పర్మిషన్ తీసుకోవాలి. నేను మాట్లాడేది ఒక నిమిషం నాకు వివరించండి సార్. ఏంటి విషయం? జంగాల పార్కా? ఒకటి దాని పేరు నేను వినలే, నాకు ఆ పార్క్ సంగతి తెలియదు. ఓకేనా? జంగాల పార్క్ కాడ నరేష్ అన్న కాసేపు అందుబాటులో ఉంటాడు, మీరు ఎవరైనా కలవాలనుకున్న వాళ్ళు రండి అని ఆయన చదువు రాదు ఆయనకి. బాగా ఆయన సమాచారం ఇచ్చాడు. ఎలక్షన్ కోడ్ కాబట్టి అది మీ పరిధిలో ఉంటుంది కాబట్టి అలాంటిది ఏం జరగకూడదు అనేది మీ అభిప్రాయం. ఏం జరగదు పోండిగా, ఆడ ఏ ప్రోగ్రామ్ జరగదు. నేను జంగాల పార్క్ రానురా. ఓకేనా? రైట్. నాగరాజు నీ పేరు ఏం? నాగరాజు జిల్లా అధ్యక్షుడిగా గౌరవ స్థానిక ఎస్హెచ్ఓ గారు ఇదేదో వైరల్ చేస్తున్నావు, ఇది ఎలక్షన్ కోడ్ ఉంది, అందుకనే నిన్ను చెప్పడానికి వచ్చాడు. చెప్పిండు కదా, నీకు వినబడ్డదా? అయితే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు 144 సెక్షన్ ఉంటుంది, 30 యాక్ట్ 31 యాక్ట్ కూడా అమల్లో ఉంటుంది. ఇలాంటి నలుగురు మనుషులు కూడా కలిసి ఉండకూడదు. మీకు చట్టం తెలియకపోవడం, చట్టం పౌరులకు నేర్పకపోవడం, ప్రజలకు విజ్ఞానం అందించకపోవడం అనేది చదువుల దౌర్భాగ్యము, ముందస్తు సమాచారం మనల్ని తెలియపరచకపోవడం పాలకుల దుర్మార్గం, పోలీసుల దుర్మార్గం. ఇది
144 సెక్షన్ అంట. ఆయనకు చెప్పరాలేదు, మీకు అర్థం కాలేదు. ఓకే సార్, మేము ఎలక్షన్ కోడ్ పైన నాకు సమగ్ర అవగాహన ఉంది. వీ నెవర్ బ్రేక్ ఎనీ రూల్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ సార్, గుడ్ నైట్. మాకేమైనా ఎమర్జెన్సీ ఉంటే 100 ఫోన్ చేస్తాం, మీరు రండి. మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి. చెప్పారు మీకు ఇప్పుడు మీకు కూడా ఇక్కడ ఉండడం కూడా సేఫ్ కాదు, మీరు ఇక్కడ నుంచి పోతే ఇంకా మంచిది. ఏమో ఆ తమ్ముడు ఇల్లు కరుణాకర్, ఈ సేఫ్టీ లేని ఊర్లో ఎందుకుంటున్నారు? ఆయన పోలీసులు లేరా? పోలీసులు సేఫ్టీ ఇయ్యరా? కరుణాకర్ తమ్ముడు, కరుణాకరన్నా ఏ కరుణాకర్, ఒక రెస్పాన్సిబుల్ SHO అయ్యి ఉండి ఇలా సెక్యూరిటీ లేదంటే ఎట్లా సార్? ఈ సేఫ్టీ సెక్యూరిటీ సీసీ సర్వేలెన్స్లో ఉన్నాము, నియర్ బై కలెక్టరేట్, నియర్ బై పోలీస్ స్టేషన్ అని వీళ్ళు సంతోషపడుతుంటే సెక్యూరిటీ లేదంటారు సార్. వాళ్ళకి కాదు సెక్యూరిటీ, ఎవరికి? వాళ్ళకే మంచిగా ఉంది సెక్యూరిటీ. సార్ ఆ జంగాల సంఘాల ఆ పార్కు ప్రజలు టైం టు టైం వెళ్ళి ఇండివిజువల్గా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మార్నింగ్, తర్వాత కుటుంబాలు కలిసి వెళ్ళిపోవడానికి అంతే. యూనిఫామ్స్ వేసుకోకూడదు, తర్వాత మైకులు పెట్టుకోకూడదు, మాట్లాడుకోకూడదు. ఓకేనా? సరే, ఇంకా నాకేమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా? మీ అభ్యంతరాలు మా దృష్టికి తీసుకురండి. ఎందుకంటే మీకు అభ్యంతరాలు అంటే మీకు పిఎస్ చెప్తామండి. అదేంటి రండి, చెప్తాం. చాలా ఉన్నాయి అభ్యంతరాలు, చెప్తామండి. పిఎస్లో చెప్పడం ఏంటి? చెప్తా అంటున్నాం కదా, లీగల్గా చెప్తాం మేము, ఏది ఇల్లీగల్ కాదు, లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాం. కాదు సార్, ఇప్పుడు మార్నింగ్ 6 అవుతుంది. అవును, నేను మామూలుగా 3 hours వరకు కౌన్సిలింగ్స్ ఇచ్చి పడుకున్నాను, లేపాను, సంతోషం. మీరు ఎప్పుడైనా లేపొచ్చు, అది మీరు మాకు సహాయకులు, మీరు మా సహాయకులు, మా రక్షకులు, మా సోదరులే కదా. నా స్టూడెంట్సే బోల్డ్ అంతా ఉన్నారు కదా మీ డిపార్ట్మెంట్లో. సరే, అది పక్కన పెడదాం. నాకు చెప్పండి సార్, నన్ను కన్విన్స్ చేయండి. అసలు వాట్ బేసిస్, వాట్ ఈస్ మెయిన్ రీజన్? రిటర్న్ పేపర్ కూడా ఇస్తాం. రాసుకొని రండి. నాకైతే ఇప్పుడు ఈ కరుణాకరు వీళ్ళు నాకు రెస్పాన్సిబుల్, ఈ కుటుంబం వాళ్ళు నాకు రెస్పాన్సిబుల్. అబ్బో, నేనే కదా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చింది, వాళ్ళ ఇంటికే కదా నేను వచ్చింది. సైకాలజీ కౌన్సిలింగ్ కోసం. చెప్పండి, మీరు ఇన్వైట్ చేసి మీరు చెప్పాలి. నన్ను ఎవరు ఇన్వైట్ చేసినా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా సార్? శ్రీకాంత్ సార్ అయితే ఇల్లు లోపలికి వెళ్తా వాళ్ళ ఇల్లు నాగరాజ్. ఇప్పుడు కరుణాకర్ గారికి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉందంటున్నా. ఆయన ఆల్రెడీ చెప్పండి, ఆయన టీచర్, ఆయనకి కౌన్సిలింగ్. సార్ కౌన్సిలింగ్ అంటే మీ దృష్టిలో ఏంటి? మీరు చెప్పండి, మీకు మీ దృష్టిలో చెప్పండి. కౌన్సిలింగ్ అంటే మాట్లాడుకోవడం, రకరకాల విషయాలపై చైతన్యపరచడం. కౌన్సిలింగ్ అంటే మాట్లాడుకోవడం. సిచ్యులేషన్లకి సైకాలజిస్ట్ ఇచ్చే కౌన్సిలింగ్ కాదు, మంచి వాళ్ళకి ఇంకా మంచిగా ఉండడం కోసం చెప్పుకునే మాటలు, ఉపదేశం అని కూడా అనొచ్చు. ఓకే సార్, మీకు ఉపదేశం అన్నారు కదా, సరే మీకు అన్ని ఎలక్షన్ కూడా తెలుసు, అన్ని తెలుసు కదా. ఇలాంటి ఉపదేశాలు, గ్యాదరింగ్, కాంగ్రెషన్ జరగాలన్నా కూడా ఇంతకుముందు మీరు చెప్పారు 144 సెక్షన్ ఉంటుంది, మీరే చెప్పారు. మరి దాని ప్రకారం శ్రీకాంత్ గారు ఇప్పుడు నేను ఇక్కడే ఉంటా కాసేపు, మొత్తం ఇళ్ళల్లో ఏ ఇంట్లో 4 ఉన్నారు మొత్తం ఒకసారి చేసి చివరిగా ఇక్కడికి రండి. ఓకేనా సార్? అన్ని చేసి వచ్చాం, రండి, మీరు రండి. దిస్ ఇస్ నాట్ రైట్ ఫేర్ వే సార్. నేను ఫేర్ వేలో మాట్లాడుతాను మీతో. నాకేమైనా థ్రెట్ ఉంటే ఐ విల్ ఆస్క్ యువర్ హెల్ప్. ఓకేనా? ఐ విల్ ఇన్ఫార్మ్ యూ. డెఫినెట్లీ యూ విల్ కమ్. మీకు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ doubts, please give me a written letter. I will give all the questions, answers. Okay, మీకు అన్ని ఇస్తానండి. మీరు రండి, పిఎస్ దగ్గర రండి. పిఎస్ వస్తే నాకు మీ పై ఆఫీసర్తో ఆయన చెప్పించండి. నేను ఏదో ఇక్కడ ఎస్హెచ్ఓ అధికారి వచ్చినాడు, నేను కాన్స్టేబుల్ పంపించలేను. స్టేషన్ హౌస్ ఆఫీసర్ వచ్చినకి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ అయితే హోల్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ జ్యూరిడిక్షన్. నేను వచ్చిన ఇక్కడికి, ఎవరు నేను కింద కాన్స్టేబుల్ హెడ్ కాన్స్టేబుల్ పంపించలేదు మీ దగ్గరికి, నేనే వచ్చిన ఇక్కడికి. ఇక్కడ లాండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా ఇష్యూ అయితే కూడా నాది రెస్పాన్సిబుల్ ఉంటుంది కాబట్టి నేనే వచ్చిన. నేను నాకు కింది స్థాయి అధికారి పంపించలేదు. మీరు చెప్పని కాదు, అది దాన్ని ల్యాండర్ సిచ్యువేషన్ యాక్సెస్ చేసి నేను యాక్సెస్ చేసుకోగలుగుతాను నా ఏరియాలో ఏం జరుగుతుందని చెప్పి. మీరు ఎట్లా చెప్పగలుగుతారు? మీరు నేటివ్ ఆఫ్ పెద్దవాళ్ళు కాదు. ఇక్కడ పరిస్థితి ఎట్లుందో మీకు ఏం తెలియదు. పోయిరండి.
ఒక్కరే గవర్నమెంట్ ముందుకు పిల్లలు మీరు సార్ బయట నాకు థ్రెట్ ఉందా? మీరు వస్తే మీకు అన్ని చెప్తాను. అన్ని ఒకటే దగ్గర చెప్పాలంటే నాకు కాదు. మీరు ఒక్కరు రాకుండా ఇబ్బంది అవుతుందంటే మీతో పాటు ఇక్కడ రమ్మని చెప్తాను. నేను మీకే ఫ్రీడమ్ ఇస్తున్నా. ఎవరు తీసుకోవాలనుకుంటారో అది తీసుకొని రండి కూడా మీకు ఫ్రీడమ్ ఇస్తున్నా. నేను మిమ్మల్ని బలవంతంగా ఒక్కరు తీసుకోపోతే మీరు అనాలి సార్ నన్ను ఒక్కరిని తీసుకోపోతారని. మీతో పాటు మీ కొలీగ్స్ ఉన్నారు, మా కొలీగ్స్ కూడా తీసుకొని రండి. మేబీ మీ స్టూడెంట్స్ ఉండొచ్చు, మీ ఫాలోవర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, తీసుకొని రండి. ఓకే, వాళ్ళతో పాటే రండి మీరు. ఓకే సార్, ఇప్పుడు ఆల్మోస్ట్ 6:10 అవుతుంది. మీరు ఆల్రెడీ 6కే వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నేను బై 9 o'clock వాష్రూమ్ చేసుకొని పడుకోవడం 3 గంటలకు పడుకున్నాను. నా యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసిన వీడియో 3:10కి అప్లోడ్ చేశాను. బ్రష్ చేసుకొని స్నానం చేసి నేను మీ దగ్గర 10కి వస్తాను. అది ఈవినింగ్ పెళ్ళి. ఇది కంబాల జంగాల పార్క్ జంగాల వేడికత్త అని చెప్పి నేను సంగాల పార్క్ వస్తాను చెప్పలేదు. సార్ వాళ్ళకి ఎట్లా లేదు తెలియదు. ఎవరన్నా వేరే కాదు, అదేం పార్క్ సంగాల పార్క్లో మా కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నాను. అసలు ఏం కార్యక్రమమే లేదు, నాకు ఆ పేరు కూడా తెలియదు. ఇక్కడ కౌన్సిలింగ్ అయిపోయాక ఇంకొక చోట కౌన్సిలింగ్కి నేను మాట ఇచ్చాను, మనీ కూడా తీసుకున్నాను. 2 స్టూడెంట్స్, 8th క్లాస్ అమ్మాయి, 10th అబ్బాయి, వాళ్ళ క్లాస్ చెప్పేది ఉంది. సో నేను మీకు బై 9 o'clockకి స్టేషన్కి వచ్చి మీతో మాట్లాడి వెళ్తాను. ఈలోపు నాకు ఏదైనా ప్రమాదం అనిపించేది ఉంటే 100 ఫోన్ చేస్తాను. ఓకే, ఇంకా నాకేమైనా చెప్పేది ఉందా? చెప్పేది ఆల్రెడీ మీరు అంతా చెప్పేసినా, మీరు వస్తే బాగుంటుంది అంతే. అంతకన్నా మంచిగా చెప్పలేదు. మీకోసం ఇంత ఫోర్స్ నేను టైం వేస్ట్ చేసుకోలేను. నాకు చాలా మా రక్షణ కోసమే కదా సార్. మీ రక్షణ కోసం కాబట్టి మీ రక్షణ మీ దగ్గరనే తీసుకోపోతా అని చెప్తున్నా. మీకోసం మేము ఊరుకులు పనులు పెట్టుకున్నా మళ్ళీ మీకు రాని రాదు. మాకు ఆల్రెడీ నామినేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. మాకు ఆల్రెడీ ఎలక్షన్ ప్రొసీజర్ నడుస్తున్నాడు, క్యాంపెయిన్ నడుస్తుంది. టైం వేస్ట్ ఇప్పుడు ఇప్పుడే అప్పటి నుంచి వచ్చి మేము ఏం చేస్తున్నాం, నిలబడి ఏం చేస్తున్నాం, మీతో మాట్లాడుతున్నాం. మీకు ఆల్రెడీ కన్వే చేసినాం. మీరు ఎందుకు వచ్చినా కూడా చెప్పినాం. మీరు అంటే కూడా క్లియర్ చెప్తున్నాం. ఎవరు మేము 5 o'clock వచ్చినాం. 5 o'clock బయట వెయిట్ చేస్తున్నాం. మీరు పడుకురంటే మేము డిస్టర్బ్ చేయలేదు. 6 o'clock వచ్చి మేము డోర్ కొట్టినాం. డోర్ కొట్టాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వెయిటింగ్. సారీ ఫర్ వేస్ట్ యువర్ టైం. అంటే అర్థం చేసుకోండి, మీరు కూడా అర్థం చేసుకోండి. మేము ఎంతగానో మీకు కోఆపరేట్ చేసినా మీరు మాకు కోఆపరేట్ చేయాలి. చెప్పాను, అది మీ కోఆపరేట్ చేయాలి. ఏదో మా కోసం కాదు, మీకోసం చెప్తున్నాను. పెళ్ళి అనేది లైఫ్లో ఒక్కసారి చేసుకుంటారు. ఆ పెళ్ళి అనేది ఈ ఎలక్షన్ కోడ్ కారణంగా వాళ్ళు పెట్టుకున్నది పెళ్లి కాదు. నేను పెళ్లి గురించి మాట్లాడలేను. మరి నేను పెళ్లి గురించి మాట్లాడలేను. మేము వేరే అదర్ ఇష్యూస్ ఉన్నాయి, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి చెప్తున్నాను. రండి మీరు. వస్తే వేరే సార్ కూడా వస్తారు. మీరు చెప్పి 10 నిమిషాలు రండి. పక్కా స్టేషన్. ఓకే సార్, మీరు వెళ్ళండి. నేను కామ్గా బైక్ మీద వచ్చేస్తాను. వారి ముందు జీబులో తీసుకపోయి తమ్ముళ్ళందరూ రెడీగా అందరం చెల్లెని కూడా రెడీగా ఉన్నాం. ఓకేనా? వాళ్ళు కూడా ఒక లేడీ కానిస్టేబుల్ మేము లేడీ కానిస్టేబుల్ మాకు లేడీస్ కోసం రాలేదు, మీకోసం వచ్చాము. జెంట్స్ కోసం జెంట్స్ వచ్చినాం. నాతో వచ్చిందండి లేదు, మేము వాళ్ళు మాతో రావాల్సిన అవసరం లేదు. మేము మాతో తీసుకోకపోతే లేడీ కానిస్టేబుల్ అవసరం. మేము తీసుకోపోం కావాలి. చెప్తారా మాకు? చెప్పేది ఏం లేదు పాపం వాళ్ళు. నేను వీడియోగ్రాఫర్ని, సార్కు పర్సనల్ వీడియోగ్రాఫర్ని. మేము ఇదే చెల్లి కొడుతున్నాం. అందరూ ఆయన డిపార్ట్మెంట్, మనం డిపార్ట్మెంట్ యూనిఫామ్ లేని పోలీసులు ఉన్నాం అనుకుంటున్నాం. మంచి పీస్ఫుల్ ఉంది. ఈ పీస్ఫుల్ మనం వచ్చి పీస్ గొడవట్టినట్టున్నాం. వెళ్ళిపోయినా ఎస్ఐ సార్ వెళ్ళిపోయినా. గుడ్ మార్నింగ్ సార్. మరి 6ంటికే వచ్చి ఫోటో ఇద్దాం అవి నాకు. థ్యాంక్ యూ చెల్లెళ్ళు.
మీరేమో సన్మానాలు చేస్తారు. థ్యాంక్ యూ. రండి 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 అన్న. జై భీమ్. జై ఇన్సాన్. అంజన్న అంజన్న మీ జంటకు ఒక్క ఫోటో. ముంబై వచ్చినందుకు మీకు కుటుంబాలతో ధన్యవాదాలు. మొబైల్ తీసుకున్నాం. పులి ఇంటికాడ తీసుకున్నారు. బాబాసాహెబ్ ఇక్కడ మిస్ అయ్యారు. ఇష్టం అనేది ఇంటికి వచ్చిన అందరికి తల ఒకటి ఇస్తా ఇయ్యరాదు. ఇటు తమ్ముడు తల ఒకటి ఇస్తా ఇయ్యి నాకు అందరికి ఒకటి ఇస్తా ఉంటా తల ఒకటి. అన్న జైబీ అచ్చు తీసుకోరా. ఒక్కొక్కటి ఇయ్యరు కదా నాకు. అందరూ కొంచెం నేను తీస్తే అన్న నేను తీస్తే అన్న అన్న కొంచెం సరే అన్న. మీకు ఎన్ని ట్రైనింగ్ ఇవ్వాలి కదా. స్వేరకు ప్రవీణ్ సార్ తోటి డీజీపీ ప్రసాదరావు సార్ నప్పుడైతే అప్పాలు కూడా ఇచ్చినాం. గ్రూప్ ఫోటో అందరూ ఇప్పుడు ఏదో సమస్య అడుగుదాం. ఇప్పుడు చీకట్ల సార్ ఏం చెప్పాడు. పరిస్థితి బాగాలేదు అంటున్నారు. అవసరం అయితే ఫిబ్రవరి వరకు సార్ ఎస్కాట్ ఇస్తుంటున్నారు. చలో మీతో మిమ్మల్ని మిస్ అయిపోతున్నాం సార్. అంటే శ్రీకాంత్ సార్ మాకేం చెప్తారు, మాకు ఏదైనా రీజన్ చెప్పండి. అంటే మాకు ఒక రిక్వెస్ట్ సార్, అంటే షో చేయడానికి కాదు, మీకు ఒకవేళ అంత క్లియర్గా ఉంది అంటే ఇక్కడే కాసేపు ఉండమంటూ ఉంటా. అరే ఇంకో గంట సేపు ఇన్నే ఉండమంటూ ఉంటా. పని చేయాలి మరి. నూతన జెండర్ ఇటు ఇవ్వాలన్నా వాళ్ళకు ఎస్ఐ సార్ ఇక్కడ నుంచి 2-3 కిలోమీటర్ల దూరంలో పెళ్లి జంట. వాళ్ళకు 11-12ంటికి పెళ్ళి. నేను వాళ్ళ కోసమే వచ్చి మీరు అనుమతి ఇస్తే 4 అక్షంతలు బిఫోర్ వేసి వెళ్ళిపోతాను. అన్న వాళ్ళకి వాళ్ళ వెహికల్లోనే పెళ్లి కాడికి తీసుకెళ్తారంట. 2 months బ్యాక్ ఆ డేట్ తీసుకున్నారు వాళ్ళు. వాళ్ళ పెళ్ళికి నేను వస్తానని మాట ఇచ్చిన. నేను పోయిన 15 రోజుల క్రితం కూడా ఒకసారి వచ్చి పోయినా. ఈ జిల్లాకి గడిచిన 3 సంవత్సరాలలో ఒక 10 సార్లు వచ్చి ఉంటా. నిజమా కాదా? 10 సార్లు వచ్చి ఉంటా. బహుశా ఇప్పుడు మీరు మా క్షేమం కోసమే మాకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. వీ ఒబే యువర్ ఒపీనియన్స్. ఇప్పుడు ఆ జంటని కలిసి ఆశీర్వదిస్తే మా పెళ్ళికి వచ్చినట్టు ఫీల్ అవుతారు. సాయంత్రం దాకా ఉండా. ఇప్పుడు నేను కలవలేదనుకో మీ మీద బ్యాడ్ నేమ్. మరి మాకు క్రైస్తవ పెళ్లికి వస్తుంటే పోలీసులు ఎందుకు అడుక్కున్నారు అని ఆల్రెడీ పెళ్లి పిల్లగాడితో మాట్లాడిస్తాము. లేదా అక్కడ గ్రామ పిఎస్ కానిస్టేబుల్ ఉంటాడు కదా, విలేజ్ పోలీస్ ఉంటారు కదా, ఒకసారి మీరు క్లారిఫై చేసుకోండి. మరి ఆ జంట వీడికి పిలిపించుకుంటా వీడికి ఆశీర్వదించడానికి. మీకు బ్యాడ్ నేమ్ సార్. పోలీస్ స్టేషన్కి కొత్త జంటను పెళ్లి రోజే పిలిపించుకున్నారని. ఇప్పుడు నేను వాళ్ళకి అడిగిపోయి 4 అక్షంతలు వేస్తా అంటే ఎట్లా సార్? పరిస్థితి బాగాలేదని చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. నేను మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. మరి పని చేయి, అలానే ఈడికే రమ్మను. సార్ వాళ్ళు ఇదే ఉన్నారు కదా, ఆ జంటని ఇడికే రమ్మని ఇడే వేద్దాం. సార్ వాళ్ళు చెప్పినట్టు ఇందాం. మళ్ళీ పెళ్ళి అడ్డుకున్నారనే పేరు వస్తుంది వీళ్ళకి. ఇది దాకా వచ్చి మమ్మల్ని కలవలేదని వాళ్ళు ఫీల్ అవుతుంది. మీరు సజెస్ట్ చేయండి శ్రీకాంత్ సార్.
మేము వాడికి క్షేమంగా వెళ్ళి ఏం ప్రసంగాలు ఏం చేయకుండా వాళ్ళ ఇప్పుడు ఇదే ఫోటో వాళ్ళ జంటకు ఫోటో ఇచ్చి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. లేదు స్టేషన్కే రమ్మనంటే వాళ్ళకి ఇద్దరు పెళ్లి మండపంలో ఉన్న జనాలు బ్యాగ్స్ అంతా స్టేషన్కి వస్తుంది అన్న. ఏమున్నది నాకు ఈ కొత్త యూనివర్సిటీ తెలంగాణ ఉద్యోగం ఎన్నిసార్లు పోలేదు. అప్పుడు బహుశా 16 ఏళ్ల క్రితం మీరు అప్పుడు ఇంకా ఎందుకు అప్పుడే డ్యూటీలోకి వచ్చి ఉంటారు. అంటే అప్పుడు మీరు చిన్నగా ఉంటుంది సార్. 16 ఏళ్ల క్రితం అంటే ఈ డిగ్రీలో పీజీలో అన్నీ ఉంటారు. సార్ మీరే సలహా ఇవ్వండి. జస్ట్ వాళ్ళని కలవాలి, పెట్టో మీరే చెప్పండి. వాళ్ళని కలవాలి వాళ్ళకి ప్లాన్ చేద్దాం ఎలా అనేది మీరే ప్లాన్ చేయాలి. ఆడ ప్లాన్ చేద్దాం మీరు చెప్పనా అదే మాట్లాడుతుందండి. ఎట్లా ప్లాన్ చేద్దాం స్టేషన్ చెప్పరా అన్న. నేను ఇప్పుడు వస్తా. మీరు ఒకటే మాట అంటారు, ఈ ఇల్లు లేదు కాబట్టి మాకు స్థానం ఉండదు. లేదా మీకు మాకు కాల్ జరగగానే మీరు ఏమంటారు అంటే హరీష్ గారు దయచేసి ఈ జిల్లా దాటిపోండి, మీకు దండం పెడుతున్నాం, మీరు మాకు సహకరించాలని ఒకటే మాట అంటారు. ఇప్పుడు నేనేమంటే ఇది నిషేధిత ప్రాంతం అయితే కాదు, నేను నిషేధించబడే వ్యక్తిని కాదు, అలాగే నేర ప్రవృత్తి ఉన్నోని కూడా కాదు. అంటే వచ్చి ఓకే అది సరే ఒక పని చేద్దాం సార్. మీకు ఒకరిని కానిస్టేబుల్ ఒకరిని ఇవ్వండి, నాకు మా బండి ఎక్కించండి, ఆ ఇంటికి వెళ్ళిపోతాను. లేదా ఈ వెహికల్లోనైనా పర్లేదు, ఆ ఇంటికి వెళ్ళిపోయి నరేష్ గారి క్షేమం కోసం ఎక్కువ మంది రాలేకపోయింది, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని చెప్పేసి నన్ను పంపించారు. లేదు మేము మీకు రక్షిస్తామంటే నా ముందు వెహికల్గా మీరు వెళ్ళండి, లేదా నా వెనకాల రండి, నా ఇంటికి నేను ఖచ్చితంగా ఆ ఇంటికి వెళ్ళి ఆ జంటకు వాళ్ళు బెస్ట్ చెప్తా. అది పూర్తిగా క్రైస్తవ పెళ్ళి, వాళ్ళు మా సంఘ సభ్యుల పెళ్ళికి నేను రాకపోతే జాతీయ అధ్యక్షుడు ఉండి ఎందుకు చలో బండి మేము తీస్తాము అన్న. బైక్ ఎవరు బైక్ తీస్తారు? ఒకరు బైక్ సార్ నువ్వు బైక్ వెనకాల కూర్చుంటా. సార్ నేను మీకు 2 చేతులు జోడించి చెప్తున్నా, నాకు ఆ పెళ్ళే ముఖ్యం. ఇక్కడ వీళ్ళందరినీ ఎవ్వరు ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోరు అని చెప్తా. నేను వచ్చిందే ఆ పెళ్లి కోసం. నేను వాళ్ళ ఆ పెళ్లి జంటను కలవకపోతే వాళ్ళ దగ్గర నేను ఏం మాట్లాడతాను మీరు చెప్పండి సార్. ఇప్పుడు నన్ను అసలు స్టేషన్కి రమ్మన్నానికి ఏ గ్రౌండ్స్ రీజన్ నా సెక్యూరిటీకి ఏం లోపం వచ్చింది ఇలా చెప్పకుండా వితౌట్ రీజన్ నేను ఎలా వస్తాను సార్? నాకు ఒక కాగ్నిబుల్ అఫెన్స్ జరగకుండా ఆపే అధికారం నాకు ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నా, లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుపోతున్నా. మిమ్మల్ని మీరు ఇల్లీగల్ గా మిమ్మల్ని డిటెన్షన్ చేస్తున్నారు. మీ సేఫ్టీ మాట్లాడదాం అంటున్నా. మీకు ఇచ్చిన కంప్లైంట్ నాకు చెప్పండి, నాకు ఇవ్వండి, నాకు చూపించండి, వీళ్ళు ఎవరు తెలియదు అంటే కంప్లైంట్ గా అన్ని చూపిస్తాం రండి. మీకు నేను రిటర్న్ మీకు రిప్రజెంటేషన్ రిటర్న్ ఇస్తాను చెప్తాను. మీకు ఆల్రెడీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాము, అది అర్థం చేసుకోండి. ఒకసారి అర్థం చేసుకోండి. మీరు ఇక్కడ 1000 మంది ఉండండి పోలీసులు, నేను నా రైట్స్ కోసం బతుకుతా. నాకు ఏం హాని ఉంది, నేను ఏం లేదనుకుంటున్నాను చెప్తామంటున్నాను కదా, మొత్తం మీకు రిటర్న్ ఇస్తాను. ఎవరికి రిటర్న్ ఇస్తుంది మనకి చెప్పి వస్తుంది హాని ఏమన్నా. రోడ్డు మీద పోతే మనకి యాక్సిడెంట్ అయితే జరిగి 3 సంవత్సరాలు అది జరగక ముందు జరగకూడదని చెప్పేసి మీకు ప్రొటెక్షన్ ఇస్తున్నామని చెప్తున్నా. దాని కొరకే చెప్పేది. లేకుంటే ఇంతమంది ఎందుకు నైట్ తెల్లారులు డ్యూటీ చేసి మళ్ళీ ఇప్పుడు నీ ఎంబడి ఇట్లా తిరగడానికి మాకేమన్నా పనిచేద్దాం. ఇగో మిత్రులారా, నాకు వాళ్ళ బాధ నాకు అర్థమైంది. మనం పూర్తిగా రాజ్యాంగబద్ధమైన సంఘం, పోలీసు వాళ్ళకు పూర్తిగా సహకరించే కుటుంబం మనది. మన సంఘమే పోలీసే, మనమే యూనిఫామ్ లేని పోలీసులు. కాబట్టి వాళ్ళకి నెల జీతాలు వస్తాయి, మనకు రావు. ఎందుకంటే ఈ గద్వాల జిల్లా పూర్తి మూఢనమ్మకాలతో చాలా దుర్మార్గంగా అట్టుడికిపోతున్న జిల్లా. ప్రతిరోజు పేపర్లలో చూస్తూ ఉంటే మంత్రాల పేరుతో, బాణామతి పేరుతో మనుషులు చచ్చిపోతున్నటువంటి పరిస్థితి. మనం వీళ్ళకి హెల్ప్ చేయడం కోసం, ప్రజల్ని అవేర్ చేయడం కోసం వచ్చినాం. ఆ విషయం వాళ్ళే అర్థం చేసుకోకపోతే మనం ఏం చేస్తాం? కల్పించండి అంతే, వెళ్ళిపోతాం అంతే. మీ దాకా వచ్చింది కూడా అంతే కదా.
వీళ్ళందరూ చేయగలుగుతారు, మేము మూవ్ అవుతాం. వీళ్ళందరూ వచ్చింది మీరు అది చేయగలుగుతారంటే మేము మూవ్ అవుతాం సార్. వీళ్ళందరూ వచ్చింది నన్ను కలవడానికి. అసలు నన్ను ఫస్ట్ టైం మిమ్మల్ని కలవడానికి వచ్చినాము. మేము కూడా వేరే కలవడానికి రాలేదు సార్. వేరే వాళ్ళు ఇదే చెప్పండి, అది కూడా చెప్పండి కదా. పొద్దున్న నుంచి కెమెరాలో చెక్ చేసుకోండి ఎన్నిసార్లు తిరిగినాము నైట్ ఇంతవరకు ఏం కావాలి అర్థం చేసుకోవాలి కదా. మేము ఇప్పుడు వరకు ఏం కావాలో ఇస్తాం. అనుకున్నాం. నాకైతే ఇక వీళ్ళందరితో అర్థం చేసుకున్నాం. మా ప్లేస్ లో మీరు ఉంటే మీకు ఎంత ఇది ఉంటారు. వాళ్ళు పెళ్లికి వస్తున్నారు అనగానే వీళ్ళంతా ప్రేమతో వచ్చింది, నిజంగా ప్రేమతో వచ్చిన వాళ్ళు. వీళ్ళేం పైసలు ఇచ్చేవాళ్ళు కాదు, పార్టీలు కాదు. ఒకటి అందరూ ఉద్యోగస్తులు. సండే రోజు వచ్చింది. రెండోది ఆ జంట మా పెళ్ళికి నరేష్ గారు వస్తున్నారనే ఆశతో వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అదే మీకు ఏం కావాలన్నా రెడీ చేస్తాం. ఎక్కండి స్టేషన్లో ఏం చేస్తాం. స్టేషన్లో అరేంజ్ చేస్తాం. ఒక్కటే ఒక చిన్న రిక్వెస్ట్. దాని గురించి మాట్లాడదామని చెప్తున్నా కదా. మీరు ఓకే అన్నారు అనుకోండి, ఓకే సమయం. మేము ఓకే అనేటట్లుంటే అసలు అదే సార్, అతనికి కొంచెం సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ థ్యాంక్ యూ. మేము కూడా మీకు థ్యాంక్ యూ చెప్తున్నాము. మాకు తెలుసు మీ ప్రొటెక్షన్ తెలుసు సార్. మీరు మా కోసం వచ్చిన విషయం మాకు తెలుసు. మేము కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాము. ఎవరైతే కలవడానికి వచ్చారో పోలీస్ స్టేషన్ మేము కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాం సార్. మీరు మా కోసం వచ్చారు. కాకపోతే ఒక చిన్న కలవడానికి వచ్చారు, అక్కడికే రమ్మందా. పెళ్లికొడుకు అయ్యో పెళ్లి అదే కదా తీసుకపోతారు. రమ్మన్నా కానీ పెళ్లికొడుకు రావాలి. ఆయనకే కలిసి ఫోటో తీసి కాదు పెద్ద మనిషి. అక్కడికి వెళ్ళేటట్లు ఉంటే మేము అసలు ఎందుకు వస్తాం చెప్పు. ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్తే ప్రాబ్లం లేదంటే మేము ఎందుకు వస్తాం చెప్పు. ఒకసారి ఆ పెళ్లి పిల్లగాడికి ఫోన్ చేయి, వాడి బాధ ఆడికి వాడి ఇప్పుడు మనకి ఇంపార్టెంట్. రమ్మని చెప్పండి. మేజరేనా అమ్మాయి అబ్బాయి? పర్ఫెక్ట్గా మేజరేనా? మేజరే. ఓకే. రెండు ఇద్దరు తల్లిదండ్రులు ఒప్పుకొని జరిగే పెళ్ళేనా? పెళ్లి మా స్వతంత్రంగా చేసుకుంటారు. ఇద్దరు ఒప్పుకున్నా చేసుకుంటారు. లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. మేము 10 సార్లు వాళ్ళ ఇంటికి మేము పోయి మా ఇంటికి వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకొని ప్లస్ ఏమంటారు మా ఫస్ట్ ఇల్లు దున్నికి పోయి మళ్ళీ పంటలు వాళ్ళు మా ఇల్లు దున్నికి వచ్చి ఎంగేజ్మెంట్ అయిపోయి అన్ని చేసుకుని మళ్ళీ ఏదో మ్యారేజ్ చేసి పెట్టుకుంటున్నాం మన. సో అసలు నన్ను ఎందుకు పిలిచినావు పెళ్ళికి? నువ్వంటే నాకు అభిమానం అంతే. నా స్పీకర్ అంతే. పెళ్లికి దాకా సంబంధం. నువ్వంటే అభిమానం. కాదు, నేను నెల రోజుల క్రితం మీ ఇంటికి వచ్చినా రాలేదా? వచ్చారు. అంతకుముందు మన అందరం కలిసి నెల ఎక్కువైపోయా. మనం జూరాల డ్యామ్ చూడడానికి కూడా పోయి వచ్చినామా లేదా? పోయి వచ్చాం. ఇప్పుడు మీ పెళ్ళికి వస్తే రాత్రి మన కరుణాకర్ మాస్టర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు బొంబాయికి వచ్చారు. వాళ్ళకి చెప్పరు. అది ఆయనకడే తెలుస్తుంది. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తాం. ఆయనకడే మరి స్నేహపూర్వక వాతావరణం ఉంటే పోలీసు వాళ్ళు అబద్ధం ఆయనకటే తెలుస్తుంది. ఆ ఊరే కదా సార్? తెలియదు. ఆ ఊరే ఆయనకు తెలియదు. ఆ ఊరు అంటే అది అయ్యేవరో కూడా తెలియదు. అందుకనే దానికే ప్రొటెక్షన్ ఇస్తున్నాము. మరి దీన్ని అర్థం చేసుకోకుండా ఇప్పుడు నేను ఈ కరుణాకర్ మాస్టర్ ఇంట్లో ఉండి లొకేషన్ పెడతా. తప్పుడు సంకేతం వీళ్ళు పెళ్లి జరిగేది వీళ్ళింట్లో ఉంది టౌన్ లా. ఇది ఎక్కడ ఆత్మక విలేజ్ 7 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. మీరు అక్కడ గురించి అడుగుతారు. నేను చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పి లాంటి ఇక్కడ ఇస్తున్నాను. మీరు అర్థం చేసుకుంటే మీరు అక్కడ చెప్తాను నాకు అర్థం కాదు. ఆడ లేదు కాదనా? ఆడ లేదు కదా మరి చెప్పింది అదే మీకు అర్థం అవహేళన అనిపిస్తుంది. వ్యవస్థ నాకు అర్థం కాదు. మరి అర్థం చేసుకోవాలి మీరు కూడా. మేము చెప్పింది 4 o'clock నుంచి వచ్చి మేము బతిమాలుతున్నాం. మిమ్మల్ని మేము బతిమాలుతున్నాం 10 మంది పోలీసులు వచ్చి.
ఎందుకు మేము మంచి అబ్బాయి చెప్తున్నా 4 o'clock నుంచి చెప్తాడా ఇక ఈ రెస్టారెంట్ వచ్చి వాళ్ళు బాగా వచ్చి మేము బతకాలి అర్థం అవుతుంది ఏంది ఏంది ఏం మాడుతున్నావు నువ్వేంటి నువ్వు అనకు నేను మంచి నీకు మర్యాద ఇచ్చిన యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ నీకు బిహేవ్ చేసే పద్ధతి ఎలా ఉంటుంది నేను మీరు నీకు సంబంధించిన నువ్వు అని అంటాను నువ్వు అని అంటాను అర్థం చేసుకోండి నరేష్ గారు ప్లీజ్ అర్థం చేసుకోండి మా వెహికల్తో పాటు మీకు ప్లీజ్ వద్దు లేడీస్ తీసుకోవాలి మా దగ్గర లేడీస్ మా దగ్గర డబ్ల్యూపీసీ లేరు మా ఇంటి రండి మీరు రావాలండి వెంకటేష్ బైక్ ఫాలో కండి మా ఇంటిని ఫాలో కండి మా ఇంటికి రమ్మా రమ్మండి ఏం కాదు ఇంకో వేరే వస్తారమ్మా మీరు ఎక్కడ మా బండి అర్థం కాదు అరే అంతగానే ఎక్కువ అర్థం కాదు అచ్చు దగ్గర ఉంది అరే మీరందరూ లోపల ఫోన్ నీకు ఫోన్ తీసుకోవాలి ఫోన్ ఉంది అన్నీ ఉన్నాయి అరే అన్నీ ఉన్నాయి మీకు ఎక్కండి మీరు కూడా ఎక్కండి మీరు ఎక్కండి కదా ఇంకెవరికైనా మేము వెనకాలనే వస్తాం మీ ఫోన్ అన్న ఫోన్ అన్న ఒక్క నిమిషం అన్న మన బైక్ బండి కూడా తీసుకుంటారండి మీరు ఎంబడే రండి ప్రాబ్లం ఏంటి అంజన్ ఎక్కిందా అన్న
బండి తీయండి. స్టేషన్ ఆడుంది సార్, ఇదేదో స్టేషన్ చెప్తే స్టేషన్ ఆడుంది సార్. స్టేషన్ కంట్రీ స్టేషన్ ఏదో ఉంది. స్టేషన్ కంట్రీ కదా సార్, స్టేషన్ ఏదో ఇంకా ఎర్రవల్లి పోతున్నా అని చెప్పు. కొంచెం ముంగడికి మా ఆత్మగౌరవాన్ని మా స్వేచ్ఛను కాపాడాలని కోరుతున్నాము. పోలీసు డీజీపీకి, ఎస్పీకి, కమిషనరేట్కి అందరికీ దండం పెట్టి చెప్తున్నాము. అన్నమే వద్దంటుండు. కారు ఎందుకు బస్సులో వెళ్తారు.